హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే నా మార్నింగ్ రొటీను. లేచిన తర్వాత కర్టన్స్ ఓపెన్ చేస్తే మంచు కురుస్తుంది. చలి చాలా ఉంది ఇప్పుడు. వెంటనే అన్నీ బ్లాంకెట్స్ మడత పెట్టుకొని బెడ్ కవర్స్ అన్నీ సర్దుకొని మంచిగా చేసేసాను. దాంతో ఒక పని అయిపోతుంది. ఫస్ట్ పాపదైతే సెట్ చేశాను. తర్వాత మాది సెట్ చేసుకున్నాను. బ్లాంకెట్స్ అన్నీ మడత పెట్టేసి సెల్ఫ్లో ఇక్కడ అన్నీ అక్కడ ఎత్తి పెట్టేశాను. తర్వాత చెత్తలు అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ లేవగానే చెత్తలు ఊడ్చేస్తే ఇల్లు క్లీన్గా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. అందుకనేసి చెత్తలు అయితే ఊడ్చేసాను. ఫస్ట్ థింగ్ హాల్ని స్వీప్ చేస్తే డైలీ స్వీప్ చేస్తే డస్ట్ ఎక్కువ ఎక్కడెక్కడ సెటిల్ అవ్వదు. ముందుగా కార్నర్స్ నుంచి స్టార్ట్ చేశా. సోఫా కింద డస్ట్ అంతా క్లీన్ చేశాను. మార్నింగ్ ఈ స్మాల్ వర్క్ చేశాక మైండ్ కూడా క్లీన్ ఫీల్ అయిపోతుంది. తర్వాత స్వీప్ చేసేసి గ్యాస్ దగ్గర అంతా తుడిచేసాను. గ్యాస్ స్టవ్ అన్నీ తుడిచేసుకున్నాను. నైటే క్లీన్ చేసుకుంటాను కానీ మార్నింగ్ ఒకసారి తడి బట్టతో తుడిచేస్తే క్లీన్గా ఉంటుందనేసి చేసా. తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసేసా. ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయింది. మార్నింగ్ లేవగానే మా ఆయనకి బూస్ట్ తాగుతారు. నేనైతే కాఫీనే తాగుతాను. కాఫీలో బెల్లం వేసుకొని తాగితే చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా మంచిది. పాలల్లో బూస్ట్లో పాపకు కూడా నేను అదే ఇస్తాను. బెల్లం పాలే ఇస్తాను. చాలా మంచిది హెల్త్కి. కాఫీ చేసుకుంటూ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, లంచ్ ఏం చేయాలని ఆలోచించాను. బ్రేక్ఫాస్ట్ దోశ చేద్దాం అనుకున్నాను. దోశ, చట్నీ. లంచ్ ఆకుకూర ఫ్రై చాలా ఉన్నాయి లంచ్కి. నేను డైలీ 3 అన్నా చేస్తానండి. ఎందుకంటే మనం తినడం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తర్వాత ఏమైనా నేనైతే ఫస్ట్ అదే ఇస్తాను. తినకుండా ఎంత మిగిలిస్తే ఎందుకండి. నేను కాఫీ చేసేలోపు పాపను కూడా మా హస్బెండ్ రెడీ చేసేసాడు. స్కూల్కి 8:30, 9కి వెళ్తుంది. ఆ లోపల మేము ఇప్పుడైతే టైం అయితే 7:30 అవుతుంది. పాప ఫ్రెష్ అయిపోయింది, నేను ఫ్రెష్, మా హస్బెండ్ కూడా అందరూ 6:30కే లేసేస్తాము. కాబట్టి కొంచెం ఈజీగా అయిపోతుంది. పాప లేచేసింది. బ్రేక్ఫాస్ట్ 8కి అంతా చేసేస్తా. 9కి అంతా స్కూల్కి వెళ్ళిపోతుంది తినేసి రెడీ అయిపోయి. ఇది మా మార్నింగ్ రొటీన్ అండి. తర్వాత జెప్టోలో ఆర్డర్ పెట్టేశాను. కొన్ని కూరగాయలు, దోసపిండి, పాలు అయిపోయి ఉంటే పాలు కూడా ఆర్డర్ పెట్టాను. దోసపిండి ఇప్పుడు చేయాలి కదా బ్రేక్ఫాస్ట్, అందుకు దోసపిండి ఇంకా కొన్ని కూరగాయలు అయితే చేశాను. బెండకాయలు, వంకాయలు, గంజిగడ్డ అంటే స్వీట్ పొటాటో, పచ్చిమిర్చి, టమోటాలు అన్నీ ఆర్డర్ చేసుకున్నాను. వీక్లీ ఒకసారి మార్కెట్కి అయితే వెళ్ళి తెచ్చుకుంటాను. ఈసారి వెళ్ళలేదు, మిస్ అయింది. మా సంత జరుగుతుంది ఇక్కడ, అక్కడ వెళ్ళలేదు అనేసి అన్నీ ఆర్డర్ పెట్టుకున్నాం ఈ వారం అన్నిటికీ సరిపడేటట్లు. కానీ ఈ వారం కూడా రావు, ఒక 3 days అట్లా వస్తాయి అంతే. ఎందుకంటే నేను కర్రీస్ ఎక్కువ చేస్తా. నాకు PCOD ఉంది కాబట్టి కర్రీస్ ఎక్కువ చేసి నేను కర్రీస్ ఎక్కువ తింటా, రైస్ కొంచెం తింటాను. పాపకు కూడా అట్లనే అలవాటు చేసినాము. ఇక్కడ పాప వెజిటేబుల్స్ అన్నీ నేమ్స్ చెప్తుంది నాకు వచ్చు అనేసి. తను UKG చదువుతుంది. నేను ఇలా చేస్తా, నేను చెప్తా అనేసరికి చెప్పు అని వీడియో తీయని చెప్పింది. అందుకే వీడియో తీశాను. ఆ క్లిప్ యాడ్ చేశాను బాగుంటుందని. వీడియో నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఈరోజు నా మార్నింగ్ రొటీన్. ఇలా సింపుల్గా కంప్లీట్ అయ్యింది. స్వీపింగ్, మాపింగ్, పూజ, కొంచెం కిచెన్ వర్క్. మీకు ఈ రొటీన్ నచ్చితే లైక్ చేసి కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ ప్లాన్లో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్ తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.